రైతులను మనం ఎలా ఆదుకోవాలి. ఈ దొంగ విత్తనాలతో చాలామంది నష్టపోతున్నారు. టిష్యూ కల్చర్ అప్పుడు చాలా ప్రాముఖ్యత, విపరీతంగా గంధం మొక్కలు, వెదురు మొక్కలు, వీటికంతా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు చాలా సంస్థలు. వాటి బాధితులందరూ ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేవాళ్ళు. టిష్యూ కల్చర్ కూడా కొంచెం బయోటెక్ బేస్డ్. ఎవరో ఒక గ్రూప్కి ఆయన ప్రామిస్ చేశారు, మీకు అన్యాయం జరగకుండా చూస్తాను, మీకు మొక్కలు రాలేదు కదా అని నన్ను ఆ సంస్థకి పంపించారు మాట్లాడమని. ఆ సంస్థ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఈయన చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఎవరైతే ఆ బాధితులు వచ్చి చెప్పుకున్నారో నా సమక్షంలోనే, వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేసి పంపించారు, సొంత డబ్బులు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. ఆయన అప్పటికి ఏ పదవిలోనూ లేడు.